వైసీపీ వెన్నుపోటు దినం ర్యాలీలో సొమ్మసిల్లి పడిపోయిన బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వైసీపీ అధినేత జగన్ ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. చీపురుపల్లిలో ర్యాలీ చేస్తున్న సమయంలో స్పీచ్ ఇస్తూ ఆయన సడన్ గా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే గరివిడి క్యాంపు కార్యాలయానికి తరలించగా కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత బొత్స ఇంటికి వెళ్లారు. ఇక ఉదయం కేవలం బ్రేక్ఫాస్ట్ మాత్రమే చేసి ర్యాలీలో పాల్గొనడంతో ఎండకు తట్టుకోలేక అలా జరిగిందని డాక్టర్లు చెప్పారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ శివశంకర్, బొత్స ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కుదుట పడినట్లు తెలుస్తుంది. సో దీంతో కార్యకర్తలందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? రత్న ప్రస్తుతం అయితే బొత్స సత్యనారాయణ విజయనగరంలో తన స్వగృహంలో ప్రస్తుతం అయితే ఆయన ఉన్నారు. ఆయనకి ఇప్పటికే మెడికవర్ హాస్పిటల్ వైద్యులు వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా చెక్ చేసినటువంటి పరిస్థితి, ఆయన బీపీ ఇటువంటి కూడా చెక్ చేసి అంతా బాగానే ఉందని చెప్పి నిర్ధారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉదయం 9 గంటలకి బొత్స సత్యనారాయణ విజయనగరంలో తన ఇంటి నుంచి అయితే చీపురుపల్లి వెళ్ళడం జరిగింది. కేవలం అల్పాహారం, అదేవిధంగా ఆయన రెగ్యులర్ మెడిసిన్ ఈ రెండు కూడా తీసుకుని అయితే ఆయన చీపురుపల్లి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి సుమారు అరగంట సేపు చీపురుపల్లిలో కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత 10 గంటల సమయంలో ఆయన 10:30 సమయంలో ర్యాలీలో పాల్గొన్నారు. 10:30 నుంచి సుమారు 11 గంటల వరకు ఆయన చీపురుపల్లిలో ర్యాలీ అయితే నిర్వహించారు. సో అరగంట సేపు సుమారు 40 డిగ్రీల ఎండలో ఆయన ర్యాలీ చేయడంతో ఒక్కసారిగా స్టేజ్ పైకి ఎక్కిన తర్వాత సుమారు 25 సెకండ్లు మాట్లాడిన తర్వాత ఆయన ఒక్కసారిగా సమస్యలు పడిపోవడం మనం అయితే విజువల్స్ లో చూడొచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా బొత్సకు ఈ పరిస్థితి అంటే ఇలా ఒకసారి ప్రత్యక్షంగా ఇటువంటి పరిస్థితి అయితే రాలేదు. అంటే అనేక సార్లు ఆయన అనారోగ్యం పాలైనప్పుడు కూడా ఒకసారి ఇటువంటి ర్యాలీల్లోనూ సభల్లోనైతే అనారోగ్యానికి గురైనటువంటి పరిస్థితి లేదు. అయితే గతంలో ఆయన ఇప్పటికే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకోవడం, గతంలో ఒకసారి పెరాలసిస్ రావడం, ఎన్ని కారణాలు రీత్యా ఒకసారిగా ఆయన సమస్యలు పడిపోయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే అంటే కేవలం ఆయిల్ లేకుండా ఆయిల్ లెస్ ఫుడ్ కూడా తీసుకున్నట్లు, మనకి కేవలం శాకాహారం మాత్రమే తీసుకున్నట్లు కూడా మనకు తెలుసుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనం ఉంది. అయితే ఇప్పటికే ఆయనకి మాజీ ముఖ్యమంత్రి జగన్ కూడా ఫోన్ లైన్ లో కూడా ఆయన పరామర్శించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆయన సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రస్తుతం జడ్పీ చైర్మన్ ఆయన మేనడు చిన్నసీని కూడా ఇప్పటికే బొత్స ఇంటికి వచ్చి ఆయన పరామర్శించినటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రత్న. రైట్ శివశంకర్, చీపురుపల్లిలో జరుగుతున్న ర్యాలీ ఏదైతే బొత్స అనారోగ్య కారణంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురి అవడంతో నిలిచిపోవడం కూడా చూస్తున్నాం. దీన్ని మళ్ళీ కొనసాగించే అవకాశం ఉందా? రత్న, అయితే ర్యాలీ అయితే అప్పటికే ముగిసిపోయిన పరిస్థితి. కేవలం ఆయన స్పీచ్ కోసం మాత్రమే కార్యకర్తలు కూడా, అభిమానులు కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే ర్యాలీ అయిపోయిన తర్వాత ఏదైతే చీపురుపల్లి ఎంఆర్ఓ ఉన్నారో ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి ఆయన వినతిపత్రం ఇచ్చే పరిస్థితి అయితే ఉండేది. కానీ ఏదైతే ఒకసారిగా బొత్స సమస్యలు పడిపోవడం, మొత్తం కార్యకర్తలందరూ అక్కడి నుంచి ఆయన క్యాంప్ ఆఫీస్ తరలించిన తర్వాత గరివిడి రావడం, అక్కడి నుంచి కొంతమంది విజయనగరం రావడం, ఎన్ని నేపథ్యంలో ప్రస్తుతానికి ఆ కార్యక్రమం వాయిదా పడిందని చెప్పుకుంటూ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కూడా బొత్స సత్యనారాయణ ఫాలో అయ్యి ఆయన ఇంటికి కూడా రావడం అయితే జరిగింది. అయితే ఈ కార్యక్రమం ఇప్పటికీ ముగిసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ర్యాలీ ఏదైతే వెన్నుపోటున్న ర్యాలీ అనుకున్నారో ఆ ర్యాలీ అయితే పూర్తయిన నేపథ్యంలో కార్యక్రమం కూడా ముగిస్తుందని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్.